అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్స్. ఇవాళ మనం వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళ భుజాల మీద మోస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాము. వాళ్ళు ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. వీళ్ళు లేకపోతే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేనట్టు, అసలు జగన్మోహన్ రెడ్డి లేనట్టు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న పైసలతోని సైలెంట్గా ఎంజాయ్ చేయక అనవసరమైన మాటలు అవసరం అండి ఈ వయసులో. మళ్ళీ వీళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను చూడండి, నాకు ఫస్ట్ సిగ్గులేదు. సరే, ఫస్ట్ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు విందాము, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ రోజు చూడండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మాట్లాడమ్మా. గతంలో కూడా మీరు చూసారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నా శాసనం అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా పరిపాలించడం మనందరం. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాలోనికి తీసుకొస్తా గిట్లని చెప్పన్నాడు. ఖచ్చితంగా తీసుకొచ్చేసాను. 151 నుంచి 11 తీసుకురావడం అంటే మామూలు ముచ్చట కాదు. మళ్ళీ మీరు గతంలో పవన్ కళ్యాణ్ ఒక సైడు, నేను ఒక సైడు, జనాలు ఎవరి సైడ్ ఎక్కువ వస్తారో గిట్లని చెప్పి ఛాలెంజ్ కూడా చేసారు. మీరు బయటికి రాలేదు, అది పక్కన పెట్టండి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ చేశారు, దమ్ము ఉంటే జగన్ అన్న చిటికే నేల మీద ఉన్న ఎంట్రిక బీకో గిట్లని చెప్పాను. ఒక ఆడదాని వైపు అట్లాంటి మాటలు మాట్లాడడం అది తప్పు, అది పక్కన పెట్టేస్తే. పవన్ కళ్యాణ్ నిన్ను అసెంబ్లీ గేటు కూడా దాకా నేను గిట్లని చెప్పి ఛాలెంజ్ చేసాను. అదే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అసెంబ్లీ దగ్గరికి కూడా రానియకుండా చేసేసాను, అది పక్కన పెట్టేస్తే. ఇంకా మాట్లాడుతా ఉంది, మాట్లాడమ్మా. మొన్న విషయంలో మీ అందరూ చూశారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు ఎలా గెలుస్తారండి? ఎందుకు గెలవరండి? మీరు చెప్పిన మాటలకి వాళ్ళందరూ సీరియస్ గా తీసుకొని మిమ్మల్ని అందరినీ జోకేర్ను చేసేసి వాళ్ళు పైకి వెళ్ళిపారు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి వెళ్ళినా, జన సైనికుల జోలికి వెళ్ళినా వాళ్ళు చేయాల్సిన పని చేసి చూపిస్తారు. మీరు అసెంబ్లీ గేట్ దగ్గరికి అయినా పోనీకి ఉందా నీకు? నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అన్నీ నేనే చేసినట్టు, నేనే తోపన్నట్టు గిట్లా మాట్లాడుతా ఉన్నావు. నువ్వు నీకు అసలు దేనికి అసలు అర్హత ఉంది చెప్పి మాట్లాడానికి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు, బాబు గారి గురించి మాట్లాడే అర్హత లేదు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. అసలు ఏం చేసినావు నువ్వు నగరిలా? రోజా గారు మీరు అందరు ఇళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీకులాగా వాళ్ళు తిరుపతి టికెట్లు అమ్ముకోవాలా, ఎర్రచందం అమ్ముకోవాలా, గంజాయి అమ్ముకోవాలా, రిషికొండ గుండూరు గీకలా, అక్రమాలు చేయాలా, దందాలు చేయాలా, నీ కొడుకులకి బెంజుల కార్లు ఇయ్యాలా. వాళ్ళ సొంతంగా పైసలు సంపాదించుకొని చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో ఇల్లు ఉంది, అమరావతిలో ఇల్లు కట్టించుకుంటా ఉన్నారు. నీకేం నొప్పి? వాళ్ళ పైసలతో వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. నీకు లేదుగా? నీకు మస్తుగానే ఇల్లులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పాలా? బాగుండదండి. నువ్వు అందరు ఇళ్ల గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం అయితే హైదరాబాద్ వెళ్ళిపోతారు, నారా లోకేష్ గారు శుక్రవారం అయితే హైదరాబాద్ వచ్చేసరికి గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు ఆడుంటారమ్మా? షోలని ఎప్పుడు అన్ని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కదా, మీ గురించి మాట్లాడుకుంటా పోతే ఇట్లనే వస్తాయి. ఇప్పుడు ఇంకో ఆమె వస్తుంది చూడండి, మొక్క మోసం చేసి ప్రజలతో అన్న ఈమె గురించి మాట్లాడితే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. సైబరాబాద్ లో పుట్టిన మొక్కసారి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది చూడు. ఈమె ఫేస్ చూసిన ప్రతిసారి నాకు అదే వాయిస్ గుర్తుకొస్తా ఉంటుంది. అది ఎందుకో తెలియదు. ఈమె కూడా బాబు గారి గురించి మాట్లాడే ఆమె. ఒకసారి చూడండి మీరు. ఓట్లు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఏమంటుంది తెలుసా? ఏడాది సంవత్సరంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి చక్కగా చేయలేదు గిట్లని చెప్పి ఇదే టీడీపీ మొక్క మన రజనీ గారు మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ అయితే హామీలు ఇచ్చారో కొన్నే చెప్తాను, అన్నీ చెప్పను, కొన్నే చెప్తాను. అదొకసారి చూడండి అమ్మా. విడుదల రజనీ గారు ఈ వీడియో మాత్రం విడుదల రజనీకి తెలిసిన వాళ్ళైనా లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మీ గ్రూప్లలో షేర్ చేయండి. అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఏం చేస్తా గిట్లని చెప్పి ఇచ్చారో ఒకసారి మీరు అందరికి తెలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా విడుదల రజనీ గారికి చూపించాలి. అమ్మ చూడమ్మా, జగన్ మాట తప్పిన హామీలు. గతంలో నేను ఒక వీడియో చేసినాను, ఇది చూడండి. సిపిఎస్ రద్దు అన్నాడు, చేయాల. ప్రత్యేక హోదా అన్నాడు, చేయాల. మద్యపాన నిషేధం అన్నాడు, చేయాల. 30 లక్షల ఇల్లు నిర్మాణం అన్నాడు, పట్టాలు ఇచ్చేసి సపోర్ట్ చేయకుండా దారికి వెళ్ళిపోయాడు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఖాళీగా ఉన్న జాబ్లన్నీ భర్తీ చేసేస్తాను మన పార్టీ అధికారంలో రాగానే గిట్లని చెప్పి అన్నాడు. మనం గతంలో చేసినాము, ఆ వీడియోలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రతి ఊరికి మినరల్ వాటర్ ప్లాంట్ అన్నాడు, వికలాంగులకు 3000 పెన్షన్ అన్నాడు. ఏడ పెంచిండు? అధికారంలో రాగానే 250 పెంచిండు మీ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు, రాలా. మెగా డిఎస్సి అన్నాడు, రాలా. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది బాయ్. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అన్నాడు, అది పాయ్. ఒకసారి చూడమ్మా రజనీ, మీకే ఇదంతా. ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అన్నాడు, అది పాయ్. జబ్బు చేసిన వ్యక్తికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆర్థిక సాయం అన్నాడు, అది పాయ్. కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ అన్నాడు, అది పాయ్. డాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నాడు, అది పాయ్. ఒక డాక్రా మహిళకు 50,000 లాభం అన్నాడు, అది పాయ్. సన్న బియ్యం పంపిణీ అన్నాడు, 50 బియ్యం పంపించినావు, ప్లాస్టిక్ బియ్యం పంపించాడు మీ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నువ్వు కూడా వచ్చి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నావు. ఏడాది అయింది, అసలు ఏ ఒక్క పథకం రాట్లా గిట్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. దేనికమ్మా మీరు రోడ్లు వేస్తా ఉన్నారు? చక్కగా చూడండి, బయటకు వచ్చి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి
రెడ్డి కొంపలోనే ఉండి మాట్లాడితే గట్లాంటి మాటలే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇంకా ఎన్నికల నాటికి ఉన్న రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు అమ్మ రజనీ గారు. ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, అన్నా మనం ఎన్ని మాటలు మాట్లాడినామన్నా ఏ ఒక్కటి చేయలేదన్నా, ఇంకోసారి మనం జనాల్లోకి వెళ్తే చెప్పులు తీసుకుని కొడతారన్నా ఇట్లా అని చెప్పి చెప్పండి. మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కూటమిలో ఉన్న నాయకుల గురించి మాట్లాడతారు. మనమే చక్కగా స్నానం చేసుకోవాలా, వేరే వాళ్ళకి ఆడ స్నానం చేపిస్తా చెప్పండి. ఇప్పుడు మనం కొడాలినా అని భాషలో మాట్లాడాలంటే మన అబ్బనే చక్కగా చేయాలా, వీళ్ళు ఏం చేస్తారు ఇట్లా అని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు. ప్రతి నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్ అన్నాడు, అది రైతుల కోసం పగటి పూల 9 గంటలు అమ్మ ఉండని రోజులే కరెంట్ తీసిపోయినాయా మీ జగన్మోహన్ రెడ్డి. అమ్మ రజనీ గారు, మీ జగన్ అన్న ఇచ్చిన మాటలు తప్పిన హామీలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నా దగ్గర 100 ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే రోజంతా అవుతుంది. సో ఒకసారి మీరు మాట్లాడే మాటలు ఫుల్గా చూద్దాం. ప్రతి ఒక్కడు బయటికి వచ్చి భలే మాట్లాడతారండి, వీళ్ళు భలేగా మాట్లాడుతూ ఉంటారు. ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు తుంగలో తొక్కున్నటువంటి పరిస్థితి. నేను ఇప్పుడు చూపించిన మాటలన్నీ ప్లీజ్ విడుదల రజనీ గారికి ఎక్స్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ప్లీజ్ ట్వీట్ చేయండి, ఒకసారి చూపియండి. అమ్మా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలు తప్పిన హామీలు గనికి ఉన్నాయమ్మా, ఒకసారి మనది మొత్తం కప్పుకొని దాని తర్వాత వేరే వాళ్ళ మీద బురదలు చల్దామా మాకు ఇట్లని చెప్పి చెప్పండి. ఒకసారి వీళ్ళ కొంప జగన్మోహన్ రెడ్డి కొంపకి వెళ్తేనే వీళ్ళకి అట్లాంటి మాటలు వస్తాయి. బయటకు రానియండి, అసలు ఎలాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, రోడ్లు కనిపిస్తూ ఉంటాయి, అభివృద్ధి చేసే పనులు కనిపిస్తూ ఉంటాయి. బయటికి వస్తే వాళ్ళకి అన్ని కనిపిస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏం కనిపిస్తుంది, మొత్తం అట్టాలు వేసుకున్నాడు, యాడ కనిపిస్తుంది మీరే చెప్పండి. మంచిగా అన్ని అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి కనిపించకుండా, అసలు ఇంకా అంబానీ బాబాయ్ అయినా చక్కగా ఉంటాడేమో. ఇంకో ఆమె వస్తుంది ఇప్పుడు, ఆమె అయితే అసలు తోపు. అసలు పరిపాలన అంటే చంద్రబాబు. అమ్మ మీ గురించి మాట్లాడే అర్హత ఒకటి నాకు లేదు, మీలో అనుభవం కొద్దిగా కూడా లేదు. కానీ మీరు గడ్డిదున్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు వెనకాల ఉన్నోడిని చూసి. ఆయన పైసలు ఇస్తా ఉన్నాడు, తీసుకొని సపోర్ట్ చేయకుండా పాలో పెరుగో లేకుండా మీరు వేసేవన్నీ వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గడ్డి పెట్టి ఆయన ఇంట్లో ఉన్నవన్నీ పెట్టి తినిపించి వేరే వాళ్ళ మీద బురదలు చల్లు, వేరే వాళ్ళ గురించి గలీజ్గా మాట్లాడి గిట్లని చెప్పి మాట్లాడడం తప్పమ్మా. మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. లోకేష్ గారి గురించి కానీ, బాబు గారి గురించి కానీ తప్పుగా మాట్లాడడం తప్పు. జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత తోడైనా, జగన్మోహన్ రెడ్డి ఎంత నీకు పెడుతున్నా తినేసి సపోర్ట్ చేయకుండా వచ్చేసి వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం బంద్ చేయి. నీకు వాళ్ళు ఎంత దగ్గరలో అయినా సరే, ఎంత తోడులో అయినా సరే, ఏం చేసే వాళ్ళైనా సరే, నువ్వు వేరే పార్టీలో ఉన్నావు, వేరే పార్టీల వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటా చూడండి, ఈమె ఆడని కనిపిస్తా ప్లీజ్ నాకు చెప్పండి. నేను దగ్గరుండి అమ్మ మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదా మాకు ఇట్లా చెప్పి నేను దగ్గరుండి చెప్పిస్తాను. అమ్మ మీరు ఒకసారి హైదరాబాద్ రండి, హైటెక్ సిటీలో తిప్పిస్తాం మీకు. అక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిరో మీకు ఒకసారి కనిపిస్తుంది. మీకు కళ్ళజోడు కూడా పనికొస్తలేదు అనుకుంటా, మీకు కళ్ళజోడు దగ్గర ఉండి పెట్టిస్తా, ఒకసారి బాగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన బొక్కలు చూపిస్తా, బాబు గారు చేసిన మంచి పనులు చేపిస్తాను. ఆ స్పెట్స్ తీసేసి వేరే పెట్టుకోండి. వాడు గీడు మాట్లాడుతూ ఉంది. నారా లోకేష్ అన్న అభిమానులు కానీ కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి. వీళ్ళలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇగో చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా, ఈయన వీళ్ళతోని రాజకీయాలు చేపిస్తూ ఉంటాడు. అంటే ఈయన బయటకు వచ్చి మాట్లాడడం కాక వీళ్ళతోని అంటే లేడీస్తోని మాట్లాడిస్తూ ఉంటాడు. నీకు దమ్ము ఉంటే నువ్వు వచ్చి మాట్లాడయ్యా స్వామి, నీకు దమ్ము లేక వీళ్ళందరితోనే మాట్లాడించి ప్రెస్ మీట్లు పెట్టించి, అసలు ఈమెకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఎలాంటి సంబంధం ఉంది చెప్పండి. అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకుంటే వైఎస్ఆర్సీపీ గారి, లేకుంటే మన విజయమ్మకి కానీ, లేకుంటే షర్మిల కానీ తోడు పుట్టింది అయింది. ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు జర ముందుకు వచ్చి మీరు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. వీళ్ళ వల్లనే మీకున్న ఓట్లన్నీ పోతూ ఉంటాయిలే కానీ వీళ్ళ వల్ల ₹1 ఉండదు, ఒక్క ఓటు కూడా పడదు మీకు. వీళ్ళని అందరినీ దూరం పెట్టేస్తే చాలా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ముందే ఒక సూచన ఇస్తా ఉన్నా, విడుదల రజనీ టీడీపీ మొక్కే, ఆర్కే రోజా టీడీపీ మొక్కే, ఈ లక్ష్మీ పార్వతి మాత్రం గంజాయి మొక్కతో సమానం. ఏమో ఎంత దూరం ఉంటే అంత మంచిది, లేకుండా మనల్ని జైల్లో వేసేస్తారు. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.